అందుకే యేసే చెప్పాడు మొదట, ఆవేశాలు వద్దయ్యా, కత్తులు పట్టుకోకండి అయ్యా, వదిలేయండి. నువ్వు కత్తి పడితే నీకంట పెద్ద కత్తి పట్టుకుంటాడు వాడు. నువ్వు బాంబు చుడితే నీకంట పెద్ద ఆటం బాంబు వేస్తాడు నీ మీద. యుద్ధాలు వద్దు మనకి, విరోధులతో గొడవలు వద్దు మనకి. శాంతి కావాలి, సమాధానం కావాలి. నిన్నొకటి అన్నాడా, ఓర్చుకో, వాడికి తగిన శాస్తి నేను చెబుతాను, బుద్ధి నేను నేర్పిస్తాను. సమాధాన పరుచువారు ధన్యులు అని నేర్పించాడు. అందుకే ఆయన కొండ మీద మొదటి ప్రసంగంలో వారే దేవుని కుమారులు అన్నాడు. సమాధానం ఉందా మీ మధ్య? సమాధానంగా ఉండండి అర్రా. ఇరుగు పొరుగులతో గొడవలు వద్దు. నిన్నన్నారని ఎవరి మీద ఆవేశాలు, కక్షలు, పగలు పెంచుకోవద్దు. సంఘాలలో ఇతరు నా వ్యతిరేకి, వీడు నా వ్యతిరేకి, ఈమె నా విరోధి అని అనుకోవద్దు. సమాధానం కావాలి. నువ్వు క్రీస్తుని కదా వెంబడిస్తున్నావు. ఆయన సామ్రాజ్యంలో నీకు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? క్షమ, ప్రేమ, సహనం, ఓర్పు, దీర్ఘశాంతం. నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన.